సి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే గోల్ సెట్టింగ్ దేనికోసం చేసుకోవాలి. ఆల్రెడీ వాళ్ళ గోల్ సెట్ అయి ఉంది. ఏంటి అయితే గ్రూప్ 1 ఎగ్జామ్సా, లేకుంటే సివిల్ సర్వీసెసా, లేదు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. సో ఇన్ని వేరియడ్ పరీక్షలకి వాళ్ళ ఆర్డర్ ప్రకారంగా ఆల్రెడీ వాళ్ళకు ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అయితే నిర్దేశించుకున్న లక్ష్యం అది సైంటిఫిక్గా ఉందా లేదా, వాళ్ళ ప్రిపరేషన్ ఆ సైంటిఫిక్ ప్రిపరేషన్ ఉందా లేదా అంటే ఎలాంటి అంశాలని వాళ్ళు చెక్ చేసుకుంటే ఆ గోల్ అనేది సైంటిఫిక్గా ఉంటుంది, అది రేషనల్గా ఉంటుంది, అలాగే వాళ్ళు సాధించే క్రమంలో అది వాళ్ళకు అందుబాటులోకి రాగలుగుతుంది అనే విషయాల మీద మనం విల్ హ్యావ్ మోర్ అండర్స్టాండింగ్ అబౌట్ ఇట్. ఓకేనండి. ఒక పరీక్షకి 100 మార్కులు ఉన్నాయనుకోండి. ఆ 100 మార్కుల్లో ప్రిపేర్ అయ్యే అభ్యర్థి తను ఎన్ని మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నాడో చాలా స్పెసిఫిక్గా డిఫైన్ చేసుకోగలగాలి. ఇంతవరకు జరిగిన రీసెర్చ్ లోపల గోల్ ఎంత క్లారిటీ ఉంటే అంత ఎఫెక్టివ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు రీచ్ కాగలుగుతారు అనేది చాలా సందర్భంలో రీసెర్చ్ రిజల్ట్స్ చెప్తూనే ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులకు మనం చెప్పాల్సింది ఏంటంటే అభ్యర్థులందరూ కూడా అర్థం చేసుకొని వాళ్ళ గోల్ను ఎట్లా సెట్ చేసుకోవాలని అంటే స్మార్ట్ అనే ఒక ప్రిన్సిపల్ ఉంది, SMART. ఇంకొంచెం రిఫైన్డ్ ఫార్ములా స్మార్ట్ F అంటాం. అంటే ఈ SMARTF ప్రిన్సిపల్ ఏం చెప్తుంది అంటే ఎస్ మీన్స్ స్పెసిఫిక్. అంటే మీ గోల్ చాలా స్పష్టంగా ఉండాలి. ఎట్లా స్పష్టంగా ఉండాలంటే మనం హైదరాబాద్ నుంచి కరీంనగర్కి వెళ్ళాలి అని మనం చాలా స్పష్టంగా చేసుకుంటాం, రైట్? కరీంనగర్లో ఎక్కడికి వెళ్ళాలి? మన అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలనో లేకుంటే అంకుల్ ఇంటికి వెళ్ళాలనో అది కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ ఇల్లు ఏ రోడ్డు ఏ సందులో ఉన్నది కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడే మన ప్రయాణం మొదలవుతూ ఉంటుంది. మీరు బస్ ఎక్కుతారు, బస్ ఎక్కిన తర్వాత కండక్టర్ ఏమడుతాడు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు. ఎక్కడికైనా పర్లేదు ఇవ్వండి అంటే కండక్టర్ ఇస్తాడా? ఇవ్వడు కదా. అది బస్సు కానివ్వండి, ట్రైన్ కానివ్వండి, లేదు ఫ్లైట్ కూడా కానివ్వండి. సో ఫస్ట్ యూ నీడ్ టు బి వెరీ స్పెసిఫిక్ వేర్ యూ వాంట్ టు గో. సో అలానే మీరు సాధించాలనుకున్న ఎన్ని మార్కులు మీరు స్పష్టత చేసుకోవడం, అది స్పెసిఫిక్ అంటాం. దెన్ మెజరబుల్, అంటే మీరు సాధించాలనుకున్నన్ని మార్కులకు ఏ రకమైన మీ ప్రిపరేషన్ నడుస్తుంది, మీకు అవైలబుల్ ఉన్న ఎన్ని గంటలు ఉన్నాయి, మీరు ఎట్లా ప్రిపేర్ కావాలనుకుంటున్నారు, ఆ ప్రిపేర్ అయ్యే గంటల్లో ఏ సబ్జెక్టు ఎంత టైం కేటాయిస్తున్నారు, జనరల్ స్టడీస్కి ఎంత కేటాయిస్తున్నారు, తెలంగాణ హిస్టరీకి ఎంత కేటాయిస్తున్నారు, లేదా రీజనింగ్ ఉంటే రీజనింగ్కి ఎంత కేటాయిస్తున్నారు. ఇది చాలా స్పష్టంగా మీరు రోజువారీ టైంని మీరు డిజైన్ చేసుకోవాలి. ఏ అంటే అచీవబుల్, అంటే నిజంగానే ఇలా నువ్వు నిర్ణయించుకున్న తర్వాత అవన్నీ సాధించడానికి అనువుగా ఉన్నాయా లేవా. ఇలాంటి గోల్స్ పెట్టుకొని గతంలో ఎవరైనా చేశారా? నేను కూడా గతంలో ఎప్పుడన్నా చేయడానికి ప్రయత్నం చేశాను. ఇది కూడా చాలా ముఖ్యంగా చేసుకోవాలి. ఇప్పుడు 100 మార్కుల కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉందనుకోండి, నేను 100 మార్కులు గోల్ పెట్టుకున్నాను అనుకోండి, అది సాధించడానికి కష్టమైంది, అన్అచీవబుల్ గోల్ అయిపోతుంది. అలాగే ఆర్ అంటే రియలిస్టిక్, అంటే వాస్తవికంగా ఉండాలి. ఏ గోల్ నిర్ణయించుకున్నా సరే అది వాస్తవానికి దగ్గరగా ఉండాలి. ఏ వాస్తవానికి దగ్గరగా ఉండాలా? ఒకటి, మనం గతంలో రాసిన పరీక్షల లోపల ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మనం చేయగలిగాము, అంత పర్సెంటేజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కాకుండా గతంలో మన పరీక్షలు రాస్తే ఒక 60 మార్కులకి వరకే వచ్చాయి, కానీ ఈరోజు నేను 99 తెచ్చుకోవాలని పెట్టుకున్నాను అనుకోండి గోల్, అది అవాస్తవికంగా మారిపోతుంది. అప్పుడు మన మీద విపరీతమైన ఒత్తిడి జనరేట్ అవుతుంది. వ్యక్తులు ఎప్పుడైతే ఒత్తిడి ఎదుర్కొంటారో ఆ ఒత్తిడిని సరిగ్గా ఆర్గనైజ్ చేసుకునే స్కిల్స్ లేకుంటే వాళ్ళు దాని కింద క్రష్ అయిపోతారు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, వాళ్ళ మెమరీ లాస్ అవుతుంది, వాళ్ళు రోజువారీ దినచర్యను కూడా సరిగ్గా చేయలేరు, వాళ్ళకి బేసిక్గా బిహేవియరల్ ఇష్యూస్ అన్నీ వస్తాయి, ఫిజియలాజికల్ చేంజెస్ కూడా వస్తాయి. టోటల్గా వాళ్ళు మేజర్ గోల్ నుంచే డివేట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. తర్వాత టీ అంటే టైం బౌండ్. ఏ విషయమైనా సరే మనం ఒక పని చేస్తున్నామంటే దానికి ఒక టైం తప్పకుండా కేటాయించాలి. ఏమంటారంటే ఇఫ్ యూ డిడ్ నాట్ ఫిక్స్ ద టైం ఇట్ ఈజ్ ఓన్లీ ఎ డ్రీమ్ అని. అంటే మనకు నిద్రపోతే వచ్చే కళ ఎట్లయితే ఉంటుందో, మనం ఏదైనా విషయం పట్ల ఆశపడతామో ఆశలాగే మిగిలిపోతుంది తప్ప దాన్ని మనం గోల్ అనలేము. దెన్ ఎఫ్ మీన్స్ ఫ్లెక్సిబుల్, అంటే మనం నిర్ణయించుకునే పద్ధతుల లోపల మన చదువుకునే స్పీడు పెరిగింది, అప్పుడు మళ్ళీ ఒకసారి మీ మెజరబుల్ గోల్ని కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. లేదు చాలా స్లోగా అవుతుంది, అనారోగ్యం రావచ్చు, ఇంట్లో ఛాలెంజెస్ వచ్చినాయి, అనుకోకుండా మనం కొన్ని రోజులు చదవలేకుండా ఉన్నాము, మనం నిర్ణయించుకున్న సిలబస్ కాస్త అది ఎక్కువ లోడ్ అవుతుంది, అప్పుడు
మిగిలిన టైంకి అనుగుణంగా మనం చదివే పద్ధతిని, ప్రిపరేషన్ని మనం రీడిజైన్ చేసుకోవచ్చు. దాన్నే ఫ్లెక్సిబుల్ అంటాం. సో ఎవరైనా సరే పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు అందరూ కూడా ఈ స్మార్ట్ ఎఫ్ ప్రిన్సిపల్ ప్రకారం మీ గోల్స్ని కనుక నిర్ణయించుకొని మీరు చదవడం మొదలు పెడితే తప్పకుండా అది మిమ్మల్ని ఒక కన్స్ట్రక్టివ్ ప్రిపరేషన్ వైపు తీసుకెళ్తుంది. అప్పుడు మీరు ఒత్తిడి మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప మిమ్మల్ని క్రష్ చేసి మిమ్మల్ని డిస్టర్బెన్స్కు గురి చేయలేని స్థితి మీరు తెచ్చుకోవడానికి ఈ స్మార్ట్ ఎఫ్ ప్రిన్సిపల్ బాగా పనిచేస్తుంది.